హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా గంగోత్రి చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అంతకుముందు చిరంజీవి డాడీలో చిన్న పాత్రలో కనిపించారు. అయితే గంగోత్రి సమయంలో ఆయనని చూసి వీడి మొహానికి హీరో ఏంటి అని చాలా మంది విమర్శలు చేశారట. అదే ప్లేస్ లో మరొకరుంటే సినిమాకి గుడ్ బై చెప్పి ఎప్పుడో వెళ్లిపోయేవారు. కానీ అక్కడుంది అల్లు అర్జున్. ఆయనకు మొండి పట్టుదల చాలా ఎక్కువ. ఎవరైతే తనను విమర్శించారో వాళ్లతోనే ప్రశంసలు అందుకోవాలని నిర్ణయించుకున్నారట. అక్కడి నుంచి సినిమా కోసం తనని తాను మార్చుకుంటూ ఇప్పుడు దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలో ఒక్కరిగా నిలిచారు. సినిమాకి నటనతో చాలా టఫ్ గా, హార్డ్ గా, ఈవెన్ తన బాడీ షేప్ ని కూడా ఆయన మార్చుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో 6 ప్యాక్స్ చేసిన తొలి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ తొలి సినిమాగా చేయాల్సింది గంగోత్రి కాదు, జయం. తేజ డైరెక్షన్ లో అశ్విని దత్ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే చివరి క్షణంలో అల్లు అర్జున్ ప్లేస్ లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన చాలా ఫీల్ అయ్యారట. అప్పుడు రచయిత చిన్ని కృష్ణ అల్లు అర్జున్ కోసం గంగోత్రి రాసి రాఘవేంద్రరావుతో ఆయనని డెబ్యూ చేయమన్నారట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చిన్ని కృష్ణ షేర్ చేసుకోగా వైరల్ అవుతుంది. జయం లాంటి బ్లాక్ బాస్టర్ మిస్ చేసుకున్న గంగోత్రితో డెబ్యూలోనే మంచి హిట్ అందుకున్నారు అల్లు అర్జున్. ఇంతకీ చిన్ని కృష్ణ ఏమంటున్నారంటే, ఒకరోజు మార్నింగ్ తనకు ఫోన్ వచ్చిందట. అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారని చెప్పారు. అశ్విని దత్ గారి ఆఫీస్ లో చిన్న పార్టీ పెట్టడంతో అందరు అక్కడ కలిసారట. తేజ అనే డైరెక్టర్ అల్లు అర్జున్ ని డెబ్యూ చేస్తున్నారని చెప్పడంతో అందరూ కాంగ్రాట్స్ చెప్పి ఇంటికి వెళ్లిపోయారట. అయితే తేజ డిస్ట్రిబ్యూటర్ కొడుకు అయిన నితిన్ అనే అబ్బాయిని పెట్టి జయం అనే సినిమా తీస్తున్నాడని ఆ తర్వాత పేపర్ లో చూసి షాక్ అయ్యారట. ఆ మార్పు ఎలా జరిగిందో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని చెప్పారు. అల్లు అర్జున్ తో అనుకున్న సినిమాకి మరొక హీరోతో తీస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఫీల్ అయ్యారట. అల్లు అరవింద్ ఇండియాలోనే పెద్ద నిర్మాతలో ఒకరు. ఆయన ఒక మర్రి చెట్టు లాంటి వారు. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా చేస్తానని చెప్పి ఆ విషయం పేపర్లో వచ్చిన తర్వాత తీసేయడం అర్జున్ చాలా ఫీల్ అయ్యారట. అలా చేస్తే ఎవరైనా ఫీల్ అవుతారని, అది సహజమని చెప్పారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళలో ఈయన ఒకరు కాబట్టి ఈయన తాను కూడా చాలా హర్ట్ అయ్యారట. అప్పుడే రాఘవేంద్రరావు గారు 100వ సినిమా పని చేయమని తనని అడగక, దీంతో రజనీకాంత్ కి రాస్తున్న కథని ఆపేసి అర్జున్ కి ప్రామిస్ చేసి వెంటనే అల్లు అరవింద్ గారికి ఫోన్ చేశారట. 365 డేస్ లోపల మీ అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది, రాసి పెట్టుకోండి అని చెప్పారట. కథ రాసి చూపించారట. అదే గంగోత్రి మూవీ. 175 డేస్ ఆడిన ఈ మూవీ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇంద్రా మూవీ కలెక్షన్లను కూడా క్రాస్ చేసింది అని చిన్ని కృష్ణ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ జర్నీ మీకెలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.